అప్పచెప్పేది లేనే లేదు, మేము ప్రాజెక్టులు చెప్పము అని రంకెలేస్తూ ఉన్నారు. అసలు ఈ సమస్య ఎందుకు వచ్చింది? ఇలా మీరు స్పష్టంగా కేఆర్ఎంబి సమావేశాల్లో ప్రాజెక్టులను అప్పచెప్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇలా నేను అన్ని ఆధారాలతో సహా మీ ముందుకు వచ్చాను. మీరు నిజంగా అప్పచెప్పకపోతే చర్చ ఎందుకు వస్తుంది? కేఆర్ఎంబి మీటింగ్లు 2 మీటింగ్లు అయినాయి. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 17 జనవరి 2024 తేదీ నాడు ఢిల్లీలో జలశక్తి భవన్లో సమావేశం జరిగింది కేఆర్ఎంబి మీటింగ్. ఆ మీటింగ్ మినిట్స్ ఈరోజు నేను సొంతగా తయారు చేయలేదు, ఇది కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన మినిట్స్. ఇవి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మినిట్స్. ఆ మినిట్సే చదువుతూ ఉన్నాను. ఆ మినిట్స్లో ఎంత స్పష్టంగా చెప్పారంటే, బోత్ ద స్టేట్స్ and KRMB will discuss and finalize the protocols for handing over the Nagarjuna Sagar Dam and Srisailam Dam and all 15 prioritized component outlets to KRMB and come out with a concrete action plan in this regard within 7 days. 7 రోజుల్లోగా ఎలా అప్పచెప్పాలనేటువంటి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని మా ముందుకు వస్తారు. Both the states will hand over the 15 prioritized components outlets of Nagarjuna Sagar project and Srisailam project to KRMB within 1 month time period. ఒక్క నెల రోజుల్లోగా ఈ 15 అవుట్లెట్స్ను కేఆర్ఎంబికి అప్పచెప్పడం జరుగుతుంది. ఇది మినిట్స్ ఆఫ్ ద మీటింగ్. మూడవది, CRPF will keep a strict vigil on the dam site and will allow the engineers officials from Government of AP and Government of Telangana to enter the premises of Nagarjuna Sagar Dam only after the permission of KRMB. తెలంగాణ ఆంధ్ర ఇంజనీర్లు ఎవరన్నా డ్యామ్ మీదకి పోవాలంటే కేఆర్ఎంబి అనుమతి తీసుకున్న తర్వాతనే సిఆర్పిఎఫ్ పోలీసులు మిమ్మల్ని అనుమతిస్తారు. నంబర్ 4, both the states will immediately release the funds to KRMB for this financial year and the dues of yesterday's in order to enable KRMB to fulfill their statutory obligations. ఇంత స్పష్టంగా ఢిల్లీలో జరిగిన సమావేశంలో నెల రోజుల్లోగా ప్రాజెక్టులన్నీ కేంద్రానికి అప్పగిస్తారు అని చెప్పి ఇది మినిట్స్ ఆఫ్ ద మీటింగ్. ఈ మినిట్స్ వచ్చిన తర్వాత ఏం జరిగింది? తెల్లారి పొద్దున్నే పత్రికల్లో చూస్తే ఇది వెలుగు దినపత్రిక. ఇందులో కేఆర్ఎంబికి ఓకే చెప్తేనే శ్రీశైలంలో కరెంటు ఉత్పత్తి, నిర్వహణ బాధ్యత కేఆర్ఎంబికి ఇచ్చేందుకు ఓకే చెప్పిన అధికారులు, ఫలితంగా ఏపీకి లాభం, తెలంగాణకు నష్టం జరిగే ఛాన్స్. ఇది పత్రికలో స్పష్టంగా వచ్చింది. వచ్చిన మరుసటి రోజు 18వ తేదీ రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా స్పందిస్తుందేమో నేను వెయిట్ చేసిన. ప్రభుత్వం నుంచి ఖండన లేదు, స్పందన లేదు. అదేవిధంగా ఇంకొక దినపత్రిక సాక్షి దినపత్రిక. ఇది మరుసటి రోజు 18వ తేదీ కృష్ణా జలాల హక్కుల పరిరక్షణలో ఫలించిన సీఎం జగన్ కృషి, అంటే ఆంధ్రప్రదేశ్కు మేలైందని చెప్పి, జగన్ విజయవంతంగా ఆంధ్రప్రదేశ్కు లాభం చేసిండని చెప్పి సాక్షి దినపత్రిక రాసింది. నెలలోగా ఉమ్మడి ప్రాజెక్టులు కృష్ణా బోర్డు చేతికి. ఇది అన్ని ప్రముఖ పత్రికలు స్పష్టంగా రాసినాయి. ఒకవేళ మీరు ప్రాజెక్టులు అప్పచెప్పింది నిజం కాకపోతే వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి 2వ రోజు రిజైండర్ ఇవ్వాలన్నా వద్దా, ఖండించాలన్నా వద్దా? 17వ తేదీ మీటింగ్ జరిగింది, మినిట్స్ స్పష్టంగా వచ్చినాయి, ప్రముఖ దినపత్రికలన్నీ కేఆర్ఎంబి చేతికి ప్రాజెక్టులు పోతున్నాయి.